Hi friends, welcome to my channel. Digital Telugu text lo maybe approximately 1 year above videos అనేది ఎటువంటి చిన్న గ్యాప్ వచ్చింది. అందుకే ఆల్మోస్ట్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళు అడిగే డౌట్స్కి కొన్ని నేను రిప్లై ఇచ్చాను, రిప్లై ఇవ్వలేదు. మేబీ నాకు జనరల్గా కనిపించిన టాపిక్స్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ ప్లస్ కొన్ని చిన్న లోగోస్ డౌట్స్. మేబీ సాఫ్ట్వేర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. డిజిటల్ తెలుగు టెక్స్ట్ నా ఛానల్లోకి వెళ్ళి ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్కి మీరు ఏం కావాలనేది మీరు మెన్షన్ చేసి డైరెక్ట్గా నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఎందుకంటే నేను యూజ్ చేసే అన్నీ కూడా క్రాక్డ్ వెర్షన్స్. అసలు ఆ వర్డ్ అనేది మనం యూట్యూబ్లో వాడకూడదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేదు. నాకు ఎటువంటి మనీ అనేది అవసరం లేదు. మేబీ ఆ డివిడి ఖర్చు నాకు గూగుల్ పే కానీ చేస్తే మీకు అడ్రస్ అవి నేను మీకు కొరియర్ చేస్తా. అలానే ఇప్పటివరకు మనం గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేబీ అందులో ఫోటోషాప్ కానీ, ఇల్లుస్ట్రేటర్ కానీ, ఇండిజైన్ కానీ, quarkexpress కానీ, కోరల్డ్రా కానీ, ఇందులో మీకు ఈ 5-6 టూల్స్ మీద ఎనీ డౌట్, ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కన్ఫామ్గా తెలియచేయండి. నేను దానికి నెక్స్ట్ డేనా లేదా ఒక 2 days తర్వాత నేను కన్ఫామ్గా ఆ డౌట్ అనేది క్లారిఫై చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ లెసన్. ఈ వీడియోలో మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్ CC 2019లో బేసిక్గా మనకి హౌ టు క్రియేట్ మాస్క్ అంటే ఫోటోషాప్లో మనం మాస్కింగ్ చేస్తాం. అలానే అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో కూడా మనం మాస్క్ అనేది చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఒక కొత్త ఫైల్ తీసుకోవాలంటే మేబీ కీబోర్డ్లో కంట్రోల్ ఏమైనా కొట్టచ్చు, లేదా ఎక్కడి నుంచి న్యూ అనేది తీసుకోవచ్చు. ఎనీ సైజ్, జస్ట్ మనం ప్రాక్టీసే కాబట్టి మీరు ఏ సైజ్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు మాస్కింగ్ అనేది ఇది ఎందులో మాస్క్ చేయాలని మీరు ముందుగానే చూస్ చేసుకుని జస్ట్ నేను ఒక టెక్స్ట్లో ఎలా మాస్క్ చేయాలనేది మీకు చూపిస్తాను. డిజిటల్ తెలుగు టెక్స్ట్ ఓకే. దీన్ని ఇందులో మనకి ఏదో ఒకటి దీనికి మాస్కింగ్ అనేది ఇద్దాం. బేసిక్గా ఇది టెక్స్ట్ అనేది పాత్ కాదు. సో దాన్ని మనం పాత్గా అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ అది ఎలా క్రియేట్ చేయాలి? మనం రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్ అవుట్లైన్స్ అంటే ఓకే క్రియేట్ అవుద్ది. లేదా ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అవుట్లైన్. మరి ఇక్కడ మనకి ఎందుకు చూపించలేదంటే దీన్ని నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి కన్ఫామ్గా మనం ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అవుట్లైన్స్. ఓకే, అవుట్లైన్స్ అనేది క్రియేట్ అయింది. కొంచెం నేను దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. సో ఇక్కడ మనకి కాంపౌండ్ పాత్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి గో టు ఆబ్జెక్ట్ మెను, ఇక్కడ కాంపౌండ్ పాత్ అని ఉంటుంది. దీన్ని మేక్ అనాలి. అలానే ఇక్కడ మనకి నేను అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లెసన్స్లో కొన్ని లెసన్స్ చెప్పాను. ఇక్కడ డ్రా ఇన్సైడ్, బిహైండ్, నార్మల్. ఇక్కడ మనం ఇన్సైడ్ అనేది ఆప్షన్ చేసుకోవాలి. ఈ ఇన్సైడ్ మనం క్రియేట్ చేసినాక మళ్ళీ బయటికి రావాలి, నార్మల్లోకి రావాలి. అది ఎలా కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక ఏదైనా మనకి ఇమేజెస్ని మనం ఓపెన్ ద్వారా తెచ్చుకోకూడదు. మేబీ ప్లేస్ అంటే మనం డ్రాగ్ చేయొచ్చు అందులో. ఓకే, ప్లేస్. సపోజ్ నేను ఈ ఇమేజ్ని ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ ఇమేజ్ సైజ్ అంతవరకే ఉంది. మనం జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ చేయండి, ఏం కాదు. ఆ ఇమేజ్ ఎంత కావాలో మీరు ఇట్లా చూడండి. మనకు కావాల్సిన విధంగా అది ఇమేజ్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్, మనకి ఇమేజ్ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఎడిట్ కంటెంట్స్ అని. అప్పుడు ఇదంతా ఇమేజ్. ఓకే, దీన్ని కన్ఫామ్గా లింక్ ఎంబెడెడ్ చేయాలి. ఎంబెడెడ్ గురించి నేను ఒక లెసన్స్ చెప్పాను ఆల్రెడీ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో. ఎందుకంటే ఎంబెడెడ్ అంటే మనం ఈ రెండింటిని
లింక్ చేయకపోతే మనకి ఫైల్ సైజ్ అనేది హెవీ యూజ్ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ మనం లింక్ చేయకపోయిన ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మనం ఆ ఇమేజ్ని డిలీట్ చేసామంటే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా వెంటనే మనం దాన్ని ఎంబెడెడ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఈ కంటెంట్ మీద ఇమేజెస్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఎంబెడెడ్ అని ఉంటుంది. ఓకే, జస్ట్ దాని మీద అలా క్లిక్ చేస్తే ఎంబెడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రెండు అనేవి మేబీ లింక్ అయిపోయినాయి. మనం దీనికి మన ఇష్టం, ఏమి మన బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదైనా కూడా మన డిజైనింగ్ అనేది అది మన ఇష్టం. ఇంకా జస్ట్ మాస్క్ అనేది ఎలా చేయాలనేది మీకు చూపించాం. ఓకే, సో ఈ విధంగా కూడా మనం దాని బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. కలర్ ఏదన్నా లైట్ కలర్ ఇచ్చుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. అసలు వైట్ ఇస్తే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా మాస్క్ అనేది మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి. నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. బేసిక్గా ఎందుకంటే ఈ కంప్యూటర్ ట్యుటోరియల్స్ అనేవి చాలా తక్కువ మంది నేర్చుకుంటారు యూట్యూబ్లో. కనీసం మీరు చూసి 5 మంది అయినా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.